హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ వే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఎంటీఎస్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం, ఓకేనా? అండ్ మీరు ఎంటీఎస్ అప్లికేషన్ చేసేటప్పుడు ఓటీఆర్ రిజిస్టర్ అవ్వకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఓటీఆర్ ప్రాసెస్ కూడా ఉంది. ఆ వీడియో చూసి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి, ఓకేనా? ఎవరైనా ఓటీఆర్ చేసుకోకపోతే ఆ వీడియో చూసి ఓటీఆర్ ప్రాసెస్ చేసుకోండి. అలానా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని రెఫర్ చేయండి, ఓకే? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్దాం. మనం ఆల్రెడీ ఎవరైనా అందరూ ఓటీఆర్ ప్రాసెస్ చేసుకుని ఉంటారు కదా. ఓటీఆర్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనకి ssc.gov.inలోకి వెళ్ళి మన రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఇస్తే మనకి హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ మీద లైవ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఆ లైవ్ నోటిఫికేషన్లో ప్రజెంట్ లైవ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి, సీజీఎల్, ఎంటీఎస్ రెండు ఉన్నాయి కదా. సో మీరు ఎంటీఎస్ అప్లై చేయాలనుకుంటే ఎంటీఎస్ మీద అప్లై అని ఉంటుంది. ఎంటీఎస్ నోటిఫికేషన్ దగ్గర అప్లై కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటాం. ఓటీఆర్లో ఫిల్ చేసాం కదా, ఇవన్నీ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఫిల్ చేసి ఉంటుంది. సో దీన్ని ఎక్కడ మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కిందకు వచ్చి నెక్స్ట్ కొట్టిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో చూడండి, ఫస్ట్ పాయింట్ అండి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th అది ఇవ్వండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఈ పర్టికులర్ ఎగ్జామ్కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతాడు. సో 10th కాబట్టి ఎంటీఎస్ 10th ఇవ్వండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్. సో మీరు 10th పాస్ అయ్యారా లేదా ఇంకా అపేర్ అవుతున్నారండి క్వశ్చన్. సో మ్యాక్సిమం అందరూ పాస్ అయి ఉంటారు కాబట్టి పాస్డ్ అనివ్వండి. నెక్స్ట్ పాసింగ్ ఇయర్ పాస్ అయితే ఆ ఇయర్ ఇవ్వండి. తర్వాత ఏ స్టేట్లో పాస్ అయితే ఆ స్టేట్, ఇక్కడ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. నెక్స్ట్ నేమ్ ఆఫ్ బోర్డు. సో మనకేమవుద్ది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఇక్కడ ఈ ఆరో మీద క్లిక్ చేస్తే బోర్డ్స్ వస్తాయి కదా. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. నెక్స్ట్ రోల్ నెంబరు, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత కింద పర్సంటేజ్ లేదా సీజీపీఏ ఏదో ఒకటే ఇవ్వాలి. సో మీరు 10 చేసేటప్పుడు పర్సంటేజ్ ఉంటే అదే టోటల్ మార్క్స్ అయితే మార్క్స్లో ఇస్తే రిజల్ట్స్ మీకు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ వచ్చింది. లేదా పాయింట్స్లో ఇస్తే మీరు ఇక్కడ సీజీపీఏ దగ్గర పాయింట్స్ ఇవ్వండి, ఓకేనా? ఈ పర్సంటేజ్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో పర్సంటేజ్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి, ఓకే? నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే కింద అంటే నెక్స్ట్ స్క్రీన్ ఇలా వచ్చింది, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని. సో ఇక్కడ ఏముంది, వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఆర్మ్ ఫోర్స్ ఉంది. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా లేదా ఆర్మ్ ఫోర్స్లో సర్వ్ చేస్తున్నా ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఇక్కడ నో పెడితే కింద ఈ 3 బ్లాంక్ అయిపోతాయి. ఎస్ అని పెడితే మనం మళ్ళీ డేట్ ఆఫ్ జాయినింగ్, ఓకేనా, మళ్ళీ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆర్ ఇంకా సర్వ్ చేస్తుంటే ఎప్పుడు డిశ్చార్జ్ అంటే డ్యూటీ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారని డేట్ అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యుండి ఆల్రెడీ ఏదైనా సివిల్ జాబ్ అని రిజర్వేషన్ తీసుకొని కొడితే ఆ జాబ్ కొడితే ఎస్ అని ఇవ్వండి. అండ్ నెక్స్ట్ లేదంటే నో. ఒకవేళ ఎస్ అని ఇస్తే డేట్ ఆఫ్ జాయినింగ్, ఆ సివిల్ పోస్ట్కి ఎప్పుడు జాయిన్ అయ్యారో డేట్ ఇవ్వాలి. నెక్స్ట్ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎవరైనా ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ 25 ఏజ్ దాటి ఉంటే ఎస్ అని ఇవ్వండి. ఎందుకంటే మనకి 25 జాబ్స్ ఉన్నాయి, 27 జాబ్స్ ఉన్నాయి కదా. మీరు 25 జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి. 25 ఏజ్ దాటిన తర్వాత 26, 27 అలా ఉందనుకో ఏజ్ రిలాక్సేషన్ కావాలి కాబట్టి ఎస్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ కదా. ఓబీసీ అయితే ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ, ఓకేనా? నెక్స్ట్ చూడండి, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే మిగతా కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్కి డిఓపిటి రూల్స్ ప్రకారం ప్రొవైడ్ చేయాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదనుకుంటే నో అని పెట్టండి, ఓకే? ఎస్ పెట్టినా నో పెట్టినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఓకే? ఎస్ఆర్ పెట్టామని నీకు ప్రైవేట్ కంపెనీ వచ్చి నెక్స్ట్ డే జాబ్ ఏమి ఇవ్వడం, లైట్ ఏది పెట్టినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదులే. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఈ స్క్రీన్ వస్తుంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో మీరు సౌత్ రీజన్లో రాయాలనుకుంటే సౌత్ రీజను, నార్త్ రీజన్లో రాయాలనుకుంటే నార్త్ రీజను. సో బట్ మీరు ఫస్ట్ ఏ రీజన్ అయితే చూస్ చేసుకుంటారో నెక్స్ట్ 2 సెంటర్స్ కూడా ఆ రీజన్లోనే ఇవ్వాలి.
ఫస్ట్ సౌత్ రీజన్ చూస్ చేసుకొని నెక్స్ట్ నార్త్ రీజన్లో సెకండ్ సెంటర్ పెట్టుకుందాం అంటే అవ్వదు. ఓకేనా, ఏ రీజన్ అయితే ఆ రీజనే. నెక్స్ట్ మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మనకి ఇప్పుడు ఎంటీఎస్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా జరుగుతుంది కదా, మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే ఆ లాంగ్వేజ్ ఇవ్వండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు. తర్వాత ఆ లాంగ్వేజ్ని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్, ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ బ్లైండ్నెస్. సో మీకు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు 40% అండ్ మోర్ ఉంటే విజువల్ బ్లైండ్నెస్ ఎస్ అని ఇవ్వండి, లేదా 40% అని తక్కువ ఉంటే నో అని ఇవ్వండి. నెక్స్ట్ బోత్ థంబ్ ఎఫెక్టెడ్ సెరిబ్రల్ ప్లాసీ, ఈ డిసీజ్ అంటే ఏమన్నా ఉంటే ఈ బోత్ హ్యాండ్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే, లైక్ 1 ఆర్మ్ కానీ లేదా 2 ఆర్మ్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా, లేదా సెరిబ్రల్ ప్లాసీ ఏమైనా ఉన్నా, అండ్ అది కూడా 40% అంటే ఎక్కువ ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. ఒకవేళ మీకు ఎక్కువ టైం కావాలనుకోండి, మనకి రాయటానికి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయి కదా, ఒక హ్యాండ్ మేబీ ఇంపాక్ట్ అవడం, మనకి సరిగ్గా కనపడకపోవడం అలాంటిదైనా. సో అలాంటప్పుడు మీకు ఏంటంటే 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది కావాలనుకుంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. ఓకేనా. డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ అస్ పర్ పారా 8.2 ఆర్ 8.3 ఆఫ్ ద నోటీస్. సో మన నోటిఫికేషన్లో చూసుకోండి 8.2, 8.3 ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందో. సో అక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎనెక్సర్ 1 అండ్ ఎనెక్సర్ 1A ఈ ఫార్మేట్లు తీసుకొని కాంపిటేటివ్ అథారిటీతో సైన్ చేసి ఇవ్వాలంటే గవర్నమెంట్ మెడికల్ డాక్టర్ ఉంటారు కదా, సివిల్ సర్జన్ అండ్ అబోవ్ క్యాడర్ అనుకుంటా, వాళ్ళు సైన్ చేసి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి వాళ్ళకి. నెక్స్ట్ చూడండి, వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్. సో మీరు అసలు రాయలేరు అనుకోండి, అప్పుడు మీకు స్క్రైబ్ కావాలి కదా. సో మీకు స్క్రైబ్ కావాలంటే స్క్రైబ్ పెట్టుకోండి. దీనికి పారా నెంబర్ 8 నోటిఫికేషన్లో ఇచ్చారు, చూసుకోండి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారా స్క్రైబ్కి. తర్వాత మీ స్క్రైబ్ మీరు ఓన్గా అరేంజ్ చేసుకుంటారా, లేదా బోర్డు కావాలనుకుంటే బోర్డు కూడా అరేంజ్ చేసిద్ది. మీరు ఓన్ కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదా ఓన్గా అరేంజ్ చేసుకోలేను అనుకుంటే నో అని పెట్టండి. తర్వాత ఇఫ్ బోర్డు మనకి స్క్రైబ్ అరేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో, మీరు తెలుగులో రాయాలనుకుంటే తెలుగు, ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని స్క్రైబ్గా చూస్ చేస్తుంది బోర్డు. ఓకే. నెక్స్ట్ చూడండి, స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఆర్ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ. సిసి అంటే క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ అనమాట. సో మీరు ఇక్కడ హవాల్దార్స్ ఇచ్చిన, ఎంటీఎస్ ఇచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మీకు దగ్గరలో ఏదైతే ఉండిద్ది అనుకుంటారో, లైక్ ఏపీ తెలంగాణలో మన హైదరాబాద్ జోన్, వైజాగ్ జోన్ ఇవ్వండి ఫస్ట్ ఎంటీఎస్, నెక్స్ట్ హవాల్దార్ అలా. ఒకవేళ మీరు హవాల్దార్కి సెలెక్ట్ అయ్యి ఫిజికల్లో పోయిందనుకోండి, ఫర్ ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది అది ఎఫిషియన్సీ టెస్ట్, స్టాండర్డ్ టెస్ట్, అందులో ఒకవేళ డిస్క్వాలిఫై అయినా ఏం కాదు, మీరు ఎంటీఎస్ మెరిట్ లిస్ట్లో ఉన్నారనుకోండి, ఎంటీఎస్ జాబ్ వస్తుంది, దానికి ఏం టెన్షన్ పడద్దు. ఓకే. నెక్స్ట్ చూడండి, సో మీరు వరుసగా మీకు ఏదైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నారో ఆ ప్రిఫరెన్స్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సో మ్యాక్సిమం మన తెలుగు స్టేట్ వాళ్ళు మనకి ఫస్ట్ హవాల్దార్గా ఉంటే హవాల్దార్, ఎంటీఎస్గా ఉంటే ఎంటీఎస్, హైదరాబాద్, వైజాగ్ 2 ఉన్నాయి కదా, అవి ఇచ్చుకోండి. తర్వాత నార్మల్గా చెన్నై, మహారాష్ట్ర, కేరళ, బెంగళూరు ఇవ్వండి. అండ్ మీరు హవాల్దారు అండ్ ఎంటీఎస్లో ఏది పెట్టుకోవాలనుకుంటే నేను మ్యాక్సిమం రేపు ఈవినింగ్ లోపు వాటి జాబ్ ప్రొఫైల్స్ వీడియో కూడా పెడతాను. ఆ వీడియో చూసి మీరు ఏ జాబ్స్కి మీకు బాగా ఫిట్ అయ్యిద్ది అనుకుంటారో ఆ జాబ్కి ప్రిఫర్ చేసుకోండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకేమొస్తుంది, ఫోటో అప్లోడ్ చేయాలి, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ చూడండి, ఇమేజ్ షుడ్ బి 10 KB to 20 KB ఉండాలి. అండ్ ఫోటో దిగేటప్పుడు ఎవరికన్నా లైక్ ఏం కావాలి, మేబీ ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, అంటే మీరు ఫోటో తీసుకోకపోవటం అట్లాగా. సో వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఏంటంటే మరీ దగ్గరగా పెట్టిన ఫోటో తీసుకోదు కెమెరా, అది మరీ దూరంగా పెట్టినా తీసుకోదు. యాక్చువల్ కావాల్సిన లెంత్లో పెట్టి, అండ్ మీ ఐస్ అనేది కెమెరా స్ట్రైట్ ఉండాలి. సో ఆ రేంజ్లో పెట్టి ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్లో మీ ఫేస్ మొత్తం రావాలి, ఏది మిస్ అవ్వకూడదు. అండ్ క్యాప్, మాస్క్, గ్లాసెస్ ఇట్లా అవన్నీ ఉండకూడదు, అప్పుడే మీ ఫోటో తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ సిగ్నేచర్ ఇవ్వండి. సిగ్నేచర్కి ఇచ్చాడు బ్లర్ అయి ఉండకూడదు, అండ్ సిగ్నేచర్ లెంత్ అండ్ ఫార్మేట్ ఇచ్చాడు, ఇమేజ్ సైజ్ కూడా ఇచ్చాడు, ఆ సైజులో అప్లోడ్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకేమొస్తుందంటే ప్రివ్యూ వచ్చింది, ఫామ్ ప్రివ్యూ వచ్చింది. ఇప్పుడు దాకా మనం ఫిల్ చేసాం కదా,
అదంతా ప్రివ్యూ వచ్చింది. సో ఇచ్చిన డేటా అంతా కరెక్టో కదా చూసుకోండి. కరెక్టో కదా చూసుకొని అంతా కరెక్ట్ అయితే డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ అంతా కరెక్ట్ అయితే సేవ్ అని నెక్స్ట్ కొట్టి ఇక్కడ డిక్లరేషన్ అడిగిద్ది. ఐ అగ్రీ అని కొట్టి ఇక్కడ క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేయండి. మీ ఫామ్ సబ్మిట్ అయిపోద్ది. తర్వాత లేడీస్ అయితే ఇంకా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కదా, లేడీస్ అయినా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయినా. నెక్స్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ నార్మల్ యూఆర్ కేటగిరీ జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఫీజు పేమెంట్ చేయాలి కాబట్టి పేమెంట్ స్క్రీన్ ఓపెన్ అయింది. అక్కడ మీరు 100 రూపీస్ పేమెంట్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్.